హాయ్ అండి అందరికీ. డైలీ 3-4 గంటల శ్రమ అని అనుకోవడం లేదు. ఏదో మూగజీవాలకి కడుపు నింపడానికి నా వంతు సహాయంగా ఈ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. అవి ఇంటి ముందుకు వచ్చి మనల్ని చూస్తూ నిలబడినప్పుడు ఎవరమైనా సరే పెట్టకుండా ఉండలేము. అలా అవి బాగా అలవాటైపోయినాయి కాబట్టి వాటికి లేదని పంపించాలంటే మనసు సహకరించడం లేదు. దయచేసి అందరూ ఈ 3-4 గంటల శ్రమని గుర్తించి ఎవరికైతే ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాళ్ళందరూ దయచేసి మీ వంతు సహాయంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేస్తారని ఆశిస్తూ, నాకు చేతనైనంత సేవ చేయడానికి ఇదే ఒక భగవద్ ఆరాధనగా అనుకొని చేస్తున్నాను. మీ సపోర్టు ఇస్తారని ఆశిస్తూ, చూడండి వీటన్నిటినీ బాగా మనం దగ్గరకు తీసే కొద్దీ అవి బాగా మనకు అలవాటు అయిపోతున్నాయి. అలాగని వాటిని వదిలిపెట్టి కూడా ఉండలేము. ఇప్పుడు మనుషులు అనుకోండి, ఎవరినైనా అడగడానికి నోరు ఉంటుంది, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టండి. ఈ మూగ జీవాలకి అడగడానికి చేత కాదు. ఏదో దగ్గరకు వస్తాయి, మనం పెడితే తింటాయి, తరిగితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి అందరూ ఆలోచించి దయచేసి నాకు చేతనైనంతలో ఈ 3-4 గంటల వర్క్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎక్కువ ఈ థంబ్నైల్స్ ఇలాంటివన్నీ సెట్ చేయడానికి కూడా నాకు టైం సరిపోవడం లేదు. నేను వర్క్ చేసుకుంటూ డైలీ ఈవినింగ్ 3-4 అవర్స్ ఈ వర్క్ చేస్తున్నాను. ఒకసారి అందరూ గమనించి ఆలోచించి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ అంటారు కదా మానవ సేవే మాధవ సేవ అని. నేను మరి ఎందుకో ఈ టర్న్ తీసుకున్నాను. మూగజీవాల సేవే మాధవ సేవ అనుకొని మొదలుపెట్టాను. మీ అందరి సహకారం అందిస్తారని